అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటర్వ్యూ ఉండడంతో ఆరు గబగబా లేచి ఇంట్లో పనులన్నీ చకచకా ఫినిష్ చేసి వంట కూడా ప్రిపేర్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఫాస్ట్గా వచ్చి పెసర్ కలర్ చుడీదార్, వైట్ కలర్ పటియాలా పాయింట్, ప్లెయిన్ చున్నీ, నల్లగా వలయాల్లా ఉన్న కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్, దాని కింద చిన్నగా కుంకుమ పెట్టి సింపుల్గా రెడీ అయ్యి బామ్మ అంటూ బామ్మని లేపింది. లేచావా తల్లి? లేచాను బామ్మ. ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా, ఇంట్లో పని మొత్తం చేసేసాను, వంట కూడా పూర్తయింది, లేచి ఫ్రెష్ అయ్యి తినండి. నాన్నగారు లేచారా? ఏమో తల్లి, చూడలేదు. సరే, నేను నాన్న దగ్గరికి వెళ్తాను అంటూ తండ్రి రూమ్కి వెళ్ళి అప్పుడే నిద్ర లేస్తున్న శ్రీనివాస్ని చూసి, నాన్న లేచావా? లేచాను తల్లి. రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావురా? ఈరోజు ఇంటర్వ్యూ ఉంది నాన్న, నన్ను దీవించండి. ఈ జాబ్ వచ్చిందంటే మన కష్టాలన్నీ తీరుతాయి. నువ్వేం టెన్షన్ పడకు తల్లి, ఈ జాబ్ ఖచ్చితంగా నీకే వస్తుంది. నా కూతురు చాలా టాలెంటెడ్ పర్సన్ అంటూ ధైర్యం చెప్పాడు. తండ్రి కాళ్ళకి నమస్కరించింది. గాడ్ బ్లెస్ యూ తల్లి. సరే నాన్న, నువ్వు లేచి ఫ్రెష్ అయ్యి ఏదైనా తిని మెడిసిన్ వేసుకోనానా, నేను వెళ్తాను. సరేనమ్మా, జాగ్రత్త. ఓకే నాన్న, బాయ్ అని చెప్పి, బామ్మ నేను వెళ్ళొస్తాను అని దేవుడికి దండం పెట్టుకొని, ఈ జాబ్ ఎలాగైనా నాకే రావాలి, అక్కడ ఏ సమస్య లేకుండా చూడు తండ్రి అని మొక్కుకొని ఇంటి నుండి బయలుదేరింది. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి బయటకు రాగానే పూల మొక్కలని చూసి, బాయ్ ఫ్రెండ్స్, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్పగానే చిన్నగా పిల్లగాలి రావడంతో మొక్కలు సరే అన్నట్లు ఊగుతూ ఉన్నాయి. వాటిని వేళ్లతో తడుముతూ చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి ఆటోలో బయలుదేరింది. వాళ్ళ ఇంటి నుండి ఆఫీస్కి 10 కిలోమీటర్స్ ఉండడంతో నడవడం కష్టం. ఆటోలో బయలుదేరుతున్న ఆరు ఈ జాబ్ ఎలాగైనా నాకే రావాలి అని అనుకుంటూ కాస్త టెన్షన్గా అనిపిస్తుంటే ఒక్కసారిగా ఆటో ముందుకు బైక్ దూసుకురావడంతో సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్. సడన్గా బ్రేక్ వేయగానే అదిరిపడింది ఆరు. ఆంకే నహి దిక్ రహితి అంటూ అరిచాడు ఆటో డ్రైవర్. కానీ కోపం తగ్గకపోవడంతో ఆటో దిగి వాడితో గొడవ పడుతుంటాడు. డ్రైవర్, భయ్యా ఆఫీస్కి టైం అవుతోంది, త్వరగా పోనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నట్లు అనగానే ఆరు ఫేస్ చూసి ఊరుకున్నాడు డ్రైవర్. ఆరుకి ఒంట్లో వణుకు ఏమాత్రం తగ్గలేదు. కాసేపటికి ఆటో ఆగింది. అదేంటి అప్పుడే ఆగింది అని చుట్టూ చూసింది ఆరు. తల తిప్పి చూసిన ఆరు కళ్ళు పెద్దవయ్యాయి. హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీ పెద్ద పెద్ద అక్షరాలతో మెరుస్తూ ఉంది. ఎదురుగా అంత పెద్ద ఆఫీస్ని షాకింగ్గా చూస్తూ, ఏంటిది ఇంత పెద్దగా ఉంది ఆఫీస్ అంటూ షాక్లోనే ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చి పంపించింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ భయం భయంగానే లోపలికి వెళ్ళింది. రిసెప్షనిస్ట్ని కలిసి పాంప్లెట్ చూపించింది ఆరు. అదేంటి మేడం, ఈరోజు ఇంటర్వ్యూస్ ఏం లేవుగా, మీరు పొరపాటు పడినట్లున్నారు అనింది రిసెప్షనిస్ట్. ఆ మాటకి షాక్ అయింది ఆరు. అదేంటి, ఈ పాంప్లెట్ ఎందుకు ఇచ్చారు? ఏమో మేడం, ఆఫీస్లోనైతే ఈరోజు ఇంటర్వ్యూస్ ఏం లేవు అని చెప్పడంతో ఎంతో ఆశతో వచ్చిన ఆరు ఆశలు ఆవిరయ్యినట్లు బాధపడుతూ అక్కడి నుండి వెళ్తుండగా పైనుండి వెళ్తున్న ఆరుని చూస్తుంటాడు మేనేజర్. ప్యూన్ని పిలిచి ఆ అమ్మాయిని నా క్యాబిన్కి పంపించు అని చెప్పగానే ప్యూన్ ఆరు దగ్గరికి వచ్చి, మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అనగానే విచిత్రంగా చూస్తూ ఉంది. మిమ్మల్నే మేడం, సార్ రమ్మంటున్నారు, 13 క్యాబిన్కి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు ప్యూన్. ఆరు అతను చెప్పినట్లుగానే 13 క్యాబిన్కి వెళ్ళింది. అక్కడ రిసెప్షనిస్ట్ చెప్పినట్లు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు ఆరుకి. ఇక మేనేజర్ క్యాబిన్ రావడంతో, మే ఐ కమిన్ సార్? కమ్ అన్నాడు. మేనేజర్ లోపలికి వెళ్ళి భయంగా నిలబడింది. టేక్ యువర్ సీట్ అన్నాడు. కూర్చొని సర్టిఫికెట్స్ తీసి అతని చేతిలో పెట్టింది. సర్టిఫికెట్స్ చెక్ చేసి, పర్సంటేజ్ చాలా బాగుంది, ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అనగానే, సార్ అది మా ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ, మొన్నటి వరకు పలానా ఆఫీస్లో పనిచేశాను కానీ అని ఆగిపోయింది. కానీ ఏంటి అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. నాకు అక్కడ నచ్చలేదు, అందుకే రిజైన్ చేసి వచ్చేసాను. ఏమైంది? ఏమో సార్, నాకు నచ్చలేదు, వచ్చేసాను. నిజం చెప్పండి మిస్ ఆరోహి అన్నాడు మేనేజర్. ఎందుకంటే మీరు ఏ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నారో మాకు తెలియాలిగా, ఆ ప్రాబ్లం ఇక్కడ రిపీట్ కాకుండా చూసుకుంటాము అనగానే, తప్పలేదు చెప్పక
అతను నాతో మిస్బిహేవ్ చేశాడు. అందుకే జాబ్ మానేయాల్సి వచ్చింది. ఓకే, ఆల్ రైట్. మరి మీది పూర్ ఫ్యామిలీ కదా, ఏ ధైర్యంతో రిజైన్ చేశారు? నేను మిషన్ కుడతాను, సో కుట్టిన డబ్బులతో ఇంటిని పోషించొచ్చు అనుకున్నాను. అందులో మా నాన్నగారికి కూడా హెల్త్ బాగుండదు. ఆయనని హాస్పిటల్లో చూపించాలి, చాలా డబ్బు అవసరమవుతుంది. కానీ అంత డబ్బు నా దగ్గర లేదు అని కామ్గా ఊరుకుంటున్నాను. చాలా బాధ అనిపిస్తోంది సార్. మా నాన్నగారిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించలేకపోతున్నానే అని. నా కష్టాలు మీకెందుకు సార్? సారీ, అందుకే జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నాను. లక్కీగా మీ కంపెనీ నుండి నాకు ఇదిగో ఈ పాంప్లెంట్ వచ్చింది సార్ అంటూ పాంప్లెంట్ని తీసి చూపించగానే ప్యూన్కి ఆ ఒక్క పాంప్లెంట్ని ప్రింట్ చేయించి పంపించడం గుర్తొచ్చింది మేనేజర్కి. కంగ్రాట్స్ మిస్ ఆరోహి, మీరు ఈ రోజు నుండే జాబ్లో జాయిన్ అవ్వచ్చు అనగానే ఆరు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనింది మేనేజర్ మాటలకి. ఏ పోస్టులో జాయిన్ అవ్వమంటారు సార్ అనగానే మీరు సీఈఓ గారికి పిఏ. ఆయన షెడ్యూల్ ఏంటి, ఏ టైంకి ఎక్కడుంటారో, ఏ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అన్నీ మీరే చూసుకోవాలి అనగానే మొదటిసారి పిఏగా చూస్తున్న ఆరు పాపకి సహజంగా వచ్చే టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి సార్ అనింది. తన వర్క్ ఏంటో చెప్పి క్యాబిన్ నెంబర్ చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్తుండగా మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా, సార్ మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోరుగా, చెప్పమ్మా అన్నాడు మేనేజర్ ఆరుని జాలిగా చూస్తూ. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇంత పెద్ద పోస్ట్కి నన్ను ఎందుకు అపాయింట్ చేశారు సార్ అనింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో తప్పులేదుగా, మా సార్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూడడు, ఎంత నిజాయితీగా ఉన్నారా అని చూస్తాడు. నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తే సరిగా వర్క్ మీద దృష్టి పెట్టట్లేదు అని సీఈఓ సార్ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు అనగానే సీఈఓ సార్ ఎవరో కానీ చాలా మంచివారిలా ఉన్నారు అనుకుంటూ ఉంది పిచ్చి ఆరు. డైరెక్ట్గా సింహం బోనులోకి వెళ్తుందని తెలీదుగా, ఈ నవ్వులు ఎన్ని గంటలో చూడాలి. సార్ ఇంకో విషయం, నా శాలరీ ఎంత అని అమాయకంగా అడుగుతుంటే మేనేజర్కి నవ్వొచ్చి ఆపుకుంటూ నీ శాలరీ 1 lakh అని చెప్పగానే పాప భూమి మీద కాలు నిలవడం లేదు, ఎగిరి గంతేయాలన్నంత హ్యాపీగా ఉంది. కానీ అది ఆఫీస్ అని ఆగిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆతృతగా చెబుతుంటే తన క్యాబిన్కి వెళ్ళి మేనేజర్ వర్క్ చెప్పడంతో ఆ పనిలో పడింది ఆరు. కానీ అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి తనకి. ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిని ఆరు దగ్గరికి పంపించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పగానే ఎలా చేయాలో ఏం చేయాలో అన్నీ వివరించింది. ఆమె చెప్పడం పూర్తవడంతో చిన్నగా ఆమెకు స్మైల్ ఇచ్చి దేవుడికి నమస్కారం చేసుకొని వర్క్ స్టార్ట్ చేసింది ఆరు. పాప చేసే యాక్టివిటీస్ అన్నీ పైన ఫ్లోర్లో ఉన్న మన బాబు గమనిస్తూనే ఉన్నాడు. ఆమెను చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ మేనేజర్కి కాల్ చేశాడు. ఇక పాప ఆ రోజు చాలా హ్యాపీగా యాక్టివ్గా వర్క్లో మునిగిపోయింది. ఆఫీస్లో ఒక్కరు కూడా తల తిప్పకుండా పనిచేయడం చూసి ఆశ్చర్యపోతోంది. కిలుక్కుమనకుండా సీరియస్గా వర్క్ చేస్తుంటే వామ్మో వీళ్ళేంటి పని రాక్షసుల్లాగా ఇలా చేస్తున్నారు, అసలు ఒకరితో ఇంకొకరికి సంబంధం లేకుండా అనుకుంటూ వర్క్ చేసింది. ఆ రోజే జాయినింగ్ అని తెలియక లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు ఆరు. అందరూ లంచ్కి వెళ్ళిపోతున్నారు. పాపం ఆరు బాక్స్ తెచ్చుకోలేదు కాబట్టి అక్కడే వర్క్ చేస్తూ ఉంది. ఆరు ఏం చేస్తుందని బయటకు వచ్చి ఒక లుక్ ఇచ్చాడు ఆరు మీద. తినకుండా వర్క్ చేయడం చూసి నొసలు చిట్లిస్తూ మేనేజర్కి కాల్ చేసి ఏదో చెప్పాడు. నెక్స్ట్ సెకండ్లో మేనేజర్ ఆరు దగ్గరికి వచ్చి మీల్స్ ప్యాక్ ఇవ్వగానే ఇదేంటి సార్ అనింది. నువ్వు బాక్స్ తెచ్చుకోలేనట్లున్నావు, తిను అన్నాడు. అయ్యో సార్ పర్వాలేదు అనింది ఆరు. ఈ కంపెనీ రూల్స్ ఒప్పుకోవమ్మా, ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక వర్క్ చేయాలి, తినకుండా వర్క్ చేస్తే సార్ కోపడతారు, అలాగని వర్క్ చేయకపోతే ఆయనకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సీఈఓ క్యారెక్టర్కి ఒకవైపు ఆశ్చర్యంగా ఇంకోవైపు సంతోషంగా అనిపించింది. కానీ డిఫరెంట్ మెంటాలిటీ అయితే అర్థమైంది. ఇచ్చిన మీల్స్ని ఓపెన్ చేసి దేవుడికి నమస్కారం చేసి తినడం స్టార్ట్ చేసింది పాప. యాక్టివిటీస్ అన్నీ గమనిస్తున్న బాబు కళ్ళు చిన్నవయ్యాయి. తినడం పూర్తి కాగానే హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ వర్క్లో మునిగిపోయింది. అందరూ కూడా లంచ్ చేసి ఎవరి క్యాబిన్కి వారు వచ్చి వర్క్లో పడతారు. ఎవరితోనైనా మాట్లాడదామన్నా
ఒక్కరు కూడా నోరు మెదపట్లేదు. ఆశ్చర్యపోతోంది వాళ్ళ ప్రవర్తనకి. మాట్లాడాలని ట్రై చేసిన ఆ అవకాశం వాళ్ళు ఇవ్వట్లేదు. ఏంటో వెరైటీగా ఉన్నారు ఆఫీస్ స్టాఫ్. వెరైటీగా ఉన్నది స్టాఫ్ కాదే పిచ్చిమొద్దు, నీ సాడిస్ట్ సైకోపాత్ అనుకుంటూ వర్క్ చేస్తూ ఉండగా ఈవినింగ్ అవడంతో అందరూ ఒక్కొక్కరిగా ఇంటికి బయలుదేరారు. ఆఫీస్లో ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిందని హ్యాపీగా ఇంటికి వెళ్తుంటే మేనేజర్ ఆరుని పిలిచి 10,000 మనీ ఆమె చేతిలో పెట్టాడు. ఇదేంటి సార్, మనీ ఎందుకు ఇస్తున్నారు? ఈ ఆఫీస్ రూల్ అమ్మా, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇలాగే ఇస్తారు అని చెప్పి ఇంకో మాటకి తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక డబ్బులని చూసి సంతోషంగా వెళ్ళిపోయింది. సీఈఓ సార్ తన ఛాంబర్ విండో నుండి పాపని ఈవిల్ లుక్తో చూస్తూ ఉన్నాడు. ఆరు వెళ్తూ ఇంట్లోకి గ్రాసరీస్ ఇంకొన్ని వస్తువులు షాపింగ్ చేసి ఆశ్రమానికి వెళ్ళింది. పిల్లలకి బిస్కెట్స్ స్వీట్స్ తీసుకెళ్ళి అందరికీ పంచి వాళ్ళతో కాసేపు కూర్చుంటుంది. ఈరోజు ఏంటి స్పెషల్ అక్క? మాకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావు? నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది అని చిన్నపిల్లల సంబరపడిపోతూ ఉంటే అక్కడ ఉండే వార్డెన్, ఏంటమ్మా ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు? నాకు హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్ వచ్చింది అని చెప్పింది సంతోషంగా. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.